చాలామంది పేషెంట్స్ బయట థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని నా దగ్గరికి రిపోర్ట్స్ తీసుకుని వస్తుంటారు. సో, అందులో థైరాయిడ్ లెవెల్స్ నార్మల్‌గా ఉంటాయి. యాంటీ టీపీఓ అనే టెస్ట్ మాత్రం చాలా హై చూపిస్తూ ఉంటుంది. సో, పేషెంట్స్ కంగారు పడుతూ ఉంటారు. సార్, ఈ యాంటీ టీపీఓ అంటే ఏంటి? చాలా హైగా ఉంది. సో, మేము థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకోవాలా? వద్దా? అనేది వారి అనుమానం. సో, ఈ యాంటీ టీపీఓ అనేది థైరాయిడ్ యాంటీబాడీస్. సో, ఇది మన జీన్స్‌లో మనకి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అని సూచిస్తుంది. సో, ఈ యాంటీ టీపీఓ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉందని అర్థం. అంతేగాని ఇది హై ఉన్నంత మాత్రాన కంపల్సరీ థైరాయిడ్ వస్తుంది. లేదా వారు లైఫ్ లాంగ్ థైరాయిడ్ మెడికేషన్స్ వాడాలని కాదు. సో, ఇలా యాంటీ టీపీఓ వాల్యూస్ హై ఉన్నవాళ్ళు కనీసం 6 మంత్స్‌కి ఒకసారి, 1 ఇయర్‌కి ఒకసారి థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ రెగ్యులర్‌గా చేయించుకుంటూ ఉండాలి. సో, థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ నార్మల్‌గా ఉన్నంత వరకు వారు ఏ విధమైన టాబ్లెట్స్ వాడక్కర్లేదు. యాంటీ టీపీఓ ఎక్కువ ఉన్నా కానీ టీఎస్హెచ్ నార్మల్‌గా ఉంటే మీరు థైరాయిడ్ మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో అండ్ ఎవరైతే ఎక్కువ స్మోక్ చేస్తారో వారిలో థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో, మీరు స్ట్రెస్ తగ్గించుకుని స్మోకింగ్‌కి దూరంగా ఉంటే థైరాయిడ్ వచ్చే అవకాశాలని తగ్గించుకోవచ్చు.